నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ ఖగర్ సంచలనం చేపట్టింది. దాంతోపాటు తెలంగాణలో నిన్ననే ఏదైతే మావోయిస్టులకు మద్దతుగా ఉంటున్నట్టు, మావోయిస్టులు చేరేందుకు ప్రేరేపణ కల్పిస్తున్నట్టు గాదే ఎన్ఐఏ పైన కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. సార్ మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, గాదే ఎన్ఐఏ గారి మాటలు విని మావోయిస్టులకి చేరే విధంగా ప్రేరేపణ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు ఏమంటారు? అయితే బీజేపీ పార్టీకి చెందిన నాయకుల ప్రభుత్వ నేతలు మాట్లాడుతున్న ప్రకారంగానే మేము ఏదో డెడ్లైన్ మార్చి 31, 2026 అని పెట్టాం, కానీ డిసెంబర్ 2025 కల్లా మావోయిస్టు పార్టీని తుదముట్టించామని, ఇంకెక్కడి మావోయిస్టు పార్టీ అని చెబుతున్నారు. ఇంకా లేని పార్టీలో మేము అడుగుతున్నది ఏంటంటే 2-3 ప్రశ్నలు సంధించదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వానికి. ఒకటి, మీరు ఆనాడు జరిగిన అంత్యక్రియలకు, అంటే ఆనాడు అంటే ఒక అక్టోబర్ 25 నాడేమో ఆయన భౌతిక కాయం వచ్చి ఉంటుంది. ఆనాడు భౌతిక కాయం కాతా రామచంద్రారెడ్డి భౌతిక కాయం తీగలకుంటపల్లిలో మీరు వీడియో తీసే ఉంటారు. ఆ వీడియోలో పాల్గొన్న జనాలను ఒక్కసారి చూడండి. వాళ్ళ నుంచి, ఆ జనసందోహం నుంచి ఎవరు మిస్ అవుతున్నారో చూడండి. ఎవరు మావోయిస్టు పార్టీలోకి ఎన్నయ్య మాటలు విని వాటితో ప్రోత్సాహం పొంది ఉత్ప్రేరణ పొంది మావోయిస్టుల పార్టీలో చేరారు. అది తేలితే కదా. అక్టోబర్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ కూడా పోతుంది. ఈ 3 నెలల కాలంలో ఆ ఎక్సర్సైజ్ చేసి, ఎస్ నీవు మాట్లాడినందుకు ఇంతమంది మావోయిస్టుల పార్టీలో చేరిండ్రు అని రుజువు చూపిస్తే కదా నేరం రుజువు జరిగేది. నిషేధింపబడ్డ సంస్థలకు ఎందుకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిషేధించిండ్రో, నిజానికి మీరు ఎఫ్ఐఆర్ చూసే ఉంటారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారంటే, ఒక చోట మావోయిస్టు టెర్రరిస్ట్ పార్టీ అని రాస్తారు. మావోయిస్టు పార్టీ నాట్ ఎట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ టెర్రరిస్ట్ పార్టీ ఐదర్ డొమెస్టికల్లీ ఆర్ ఇంటర్నేషనల్లీ. అంతర్జాతీయంగా కానీ భారతదేశంలో కానీ మావోయిస్టు పార్టీని టెర్రరిస్ట్ పార్టీగా గుర్తింపు లేదు దానికి. దాని టెర్రరిస్ట్ పార్టీ అంటే మావోయిస్టులు టెర్రరిస్టులు కారు. మావోయిస్టులు ఈ దేశ సమగ్రతకు, ఈ దేశ భౌగోళికకు భంగం కలిగించే విధంగా పోరాడతలేరు. ఒక ఆకలిని, ఒక దరిద్రాన్ని, ఒక వివక్షను, ఒక కులానికి వ్యతిరేకంగా, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ఒక ప్రామాణికమైన జీవితం గడపాలని ప్రజలందరూ స్వేచ్ఛగా, యథేచ్ఛగా, ఏ వివక్ష లేకుండా, ఏ దోపిడీ లేకుండా అందరూ సమానంగా జీవించాలనే ఒక ఆకాంక్షతో పోరాడుతున్న ఆ పార్టీ తీసుకొస్తున్న డిమాండ్లు ఏంటివో, నిజానికి గతంలో మావోయిస్టు పార్టీ శాంతి భద్రతల సమస్య కాదు అని భారత ప్రభుత్వాలు ప్రకటించినాయి. భారత ప్రభుత్వం చర్చలకు పిలిచినాయి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయన మేనిఫెస్టోలు పెట్టిండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పెట్టి చర్చలు జరుపుతున్నారు. అంటే ఇంత గుర్తింపు పొందిన పార్టీని టెర్రరిస్ట్ పార్టీ అని, ఆ పార్టీకి ఇన్నాయ చేసిన వ్యాఖ్యానాల వల్ల ఆ పార్టీలోకి వెళ్ళారని మీరు నేరం ఇన్నాయను అరెస్ట్ చేయదలుచుకున్నారు. ఇక మీరు ఈ సాకులన్నీ బనాయిస్తా ఉన్నారు. అంటే అతి తక్కువ మంది ఆపరేషన్ ఖగర్ పైన పోరాటం చేస్తూ శాంతి చర్చలు జరగాలని చెప్పేసి అతి తక్కువ మంది స్పందిస్తా ఉన్నారు. అందులో ఎన్ఐఏ కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు స్పందించే వాళ్ళను. ఇక్కడ ఎన్ఐఏ అండ్ అదర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేసి ఉంది. సిద్ధంగా ఉన్నారా? తర్వాత మీరు మీతో పాటు ఇంకొంతమంది పేర్లు కూడా అందులో వినిపిస్తా ఉన్నాయి. అదే పత్రికా మిత్రులందరూ అడుగుతున్న ప్రశ్న, నెక్స్ట్ మీరేనా అని. ఇక దానికి మనం ఆపలేం. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆపే శక్తి కేవలం ప్రజా సమూహాలకు మాత్రమే ఉంటుంది. ఎన్ఐఏ గారు అరెస్ట్ అయ్యి దాదాపు 24 గంటలు అయిపోతుంది. ప్రజల నుండి స్పందన పక్కన పెడితే ఈ రోజు మీరు ఒకరు ప్రెస్ మీట్ పెట్టారు, దాన్ని నిరసిస్తా ఉన్నారు. ఇంకా అనేక మంది మేధావులు, అనేక మంది పోరాట యోధులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా బయటకు రావడం లేదు. మాట్లాడడానికి కూడా భయపడేటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్పదలుచుకుంది దీనిపైన? అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక ప్రజా సమూహాల్లో ఒక అభిప్రాయం ఏం ఏర్పడుతుందంటే, ఏది ప్రజల నుంచి ఆందోళన వస్తలేదు కదా అనుకుంటారు. 800 మంది మామూలుగా ఒక తెలంగాణలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఈ ప్రశ్ననే వేశారు.
మరి ఇంత నాయకుడు కదా, ఆయన జరిపోయినప్పుడు ప్రజల నుంచి స్పందన లేదు, రోడ్ల మీద ఆందోళన లేవు అంటారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ కగార్లో 800 మంది చనిపోతే, 600 మంది ఆదివాసీలు చనిపోతే ఆందోళన లేవు కదా అనుకుంటారు. అది కొలమానం కాదని చెప్తున్నాం. ప్రజల గుండెల్లో ఆగ్రహం నిండుకొని ఉంది. ప్రజలు తండోపతండోలుగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తలేకపోవచ్చు. అట్లా ఆందోళన చేస్తే ఏమంటారు, నల్చేస్తారు, అణిచేస్తారు, అసలు పిసికేస్తారు కదా. ఒక్క ఆందోళనకు కూడా అవకాశం ఉందా? రోడ్ల మీదకి వచ్చి ఒక ఆందోళన వ్యక్తపరిచేది ఉందా? ఆ ఆందోళనను స్వీకరించే విధంగా ఉంటే జాతీయ దర్యాప్తు సంస్థ ఎందుకు? ఆ ఆందోళనను స్వీకరించేటట్టుంటే భారత రాజ్యాంగమే చెప్పింది కదా, ఆందోళన చేసే హక్కు ఉంటుంది, పోరాటాలు చేసే హక్కు ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఉన్న బషీర్బాగ్లో 2012లో అనుకుంటాను, ఇక్కడ విద్యుత్ ఛార్జీలు తగ్గించమని ఒక ర్యాలీ తీసినందుకు పట్టపగలు కాల్పులు జరిపితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4 కమ్యూనిస్టు పార్టీకి చెందిన కార్యకర్తలు చనిపోయారు. ఎక్కడ ఉంది ఆ ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు చేయటానికి ఇక్కడ అవకాశాలు? అందుకని వాళ్ళు ఏ దారినైతే ఎన్నుకున్నారో ఆ దారి, ఆ పద్ధతిని అనుసరిస్తున్న పద్ధతులనేటివి చూడకుండా వాళ్ళు తీసుకొస్తున్న ఆకాంక్షలు ఏవైతున్నాయో అది ప్రజల ఆకాంక్షలు. ఆ ప్రజల ఆకాంక్షలు ప్రజాస్వామికంగా ఉన్నాయా లేవా, ఇవి మేము పాలసీ విధానాలను రూపొందించడానికి ఉపకరిస్తున్నాయా లేదా అది చూడండి. కానీ వాళ్ళు మెథడ్స్ అవలంబించారని, అది సాయుధమైనారని, సాయుధమైనందుకు చంపేస్తామని చెప్పే అధికారం ఏ చట్టం, ఏ రాజ్యాంగం, ఏ ప్రభుత్వాలకు ఇస్తుంది? సాయుధులైనందుకు ఎంత నేరమో, ఎంత శిక్ష పడాలో ఈ సెక్షన్లో అన్ని సెక్షన్లు ఘోషిస్తున్నాయి ఈ చట్టాలు. ఆ రకంగా తీసుకొచ్చి మీరు శిక్షించాలి. కానీ చంపేసే అధికారం డెడ్ లైన్ పెట్టి బాటంగా ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా, ఏ ప్రధానమంత్రులు కూడా ప్రజలను చంపేస్తామని డెడ్ లైన్ పెట్టి చంపిన వైనం ఎక్కడా లేదు. కనుక చంపేశాం, వాళ్ళను తుదముట్టిచ్చేసాం. మార్చి 31 కంటే ముందే తుదముట్టిచ్చేసాం. కనుక ఇప్పుడు ప్రజా సంఘాల మీద పడతామని గత కొంతకాలం క్రితం నుంచే బీజేపీ పాలకులు అర్బన్ నక్సలైట్లు అని నినాదం అందుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ముందు ప్రజా సంఘాల నాయకులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఎన్ఐఏ అరెస్టును చూడాలి. అది ఒక్క ఎన్ఐఏ అరెస్టుతో కాదు, మీరు అడిగినట్టుగా మొత్తం ప్రజా సంఘాల నాయకులను అందరినీ చుట్టుకోవడం కోసం అది సమాయత్తమై వస్తుంది. ప్రజా సంఘాల నాయకులు సిద్ధంగానే ఉన్నారు. ఎంతమందిని జైలుకు పంపిస్తారో, మీరు ఎన్ని కొత్త జైలు కడతారో, మేము ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, ప్రజా సంఘాల నాయకుల వెనుక ప్రజలు ఉన్నారు. ఇంతమంది ప్రజా సంఘాల నాయకులను, ప్రజలను, ఇంతమందిని మీరు జైళ్ళలో వేయటానికి ఎన్ని కొత్త జైళ్ళు కడితే ఇది ఏమన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ అనిపిస్తుంటుందా, లేదా ఇది ఒక రాచరికపు వ్యవస్థనా? ఓకే సార్, ఇక్కడ వీళ్ళ అరెస్ట్, అగాధైన అరెస్ట్ లో మాలోజు అలాగే ఆశనల్ల పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సమయంలో గ్రామాల్లో ఉండి పట్టణాల్లో ఉండి మాట్లాడే అర్హత మీకు లేదు అని చెప్పేసి కామెంట్స్ చేయడం, దాని మీద తిరిగి రీకౌంటర్ చేసి మీరు రండి, మీ కష్టాలు ఏమున్నాయి, మీ నష్టాలు ఏమున్నాయని గాదైన పిలుపుని ఇవ్వడం, ఇందులో పాత్ర ఏమైనా వాళ్ళది ఉందా అని చెప్పేసి కొంత అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఆయన ఈ విషయాలు మనం ఈ గాదే ఇన్నయ్య ఇంకా ఆహ్వానించిండుగా, ఇంటికే ఆహ్వానించిండు కదా, అంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడింది ఏం లేదు. వస్తుంటాయి పలు రకాల ఊహాగానాలు వస్తుంటాయి, వాటి లోతులకు మనకి వెళ్ళలేము. ఎందుకంటే అది నిజమా అబద్ధమా తేల్చి చెప్పలేము. కానీ ఆయనను అరెస్ట్ చేయాలని అనుకున్నారు, కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నారు. ఈయన ఇటీవలి కాలంలో హిడ్మా సొంతూరైన పువ్వర్తికి కూడా వెళ్ళాడు, తల్లిని కలిశాడు, మీడియాతో పాటు వెళ్ళారు. ఇవాళ ఆయన వెళ్ళిండు, ఆ తర్వాత మన తొలి వెలుగు లాంటి ఛానల్స్ వెళ్ళాయి, ఆయన మీద కేసు పెట్టిండ్రు. ఇంకా ఎంతమందికి మీరు కూడా వెళ్ళారు చూసాం ఛానల్స్ లో, మీకు కూడా నోటీసులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంటే మొత్తంగా ఏం చేయదలుచుకున్నది
కేంద్ర ప్రభుత్వం అంటే ప్రత్యామ్నాయ గొంతులు లేకుండా, అంటే ఒక సత్య ప్రకటన జరగకుండా 800 మందిని చంపేశారు కగార్ పేరు మీద. ఏ ఒక్క ఎన్కౌంటర్లో కూడా న్యాయ విచారణ జరిపించలేదు. కేవలం పోలీసులు 800 ఎన్కౌంటర్ల మీద ఏ ప్రకటనలు అయితే ఇచ్చారో ఆ ప్రకటనలో అసత్యమైన ఆ ప్రకటనలు మాత్రమే నిలబడిపోయినాయి. సత్య ప్రకటన రాలేదు. అంటే సత్యాన్వేషణ చేయటానికి ప్రజా సమూహాలను, సామాజిక సమూహాలను, హక్కుల సంఘాలను, పౌర సమాజాన్ని అక్కడ వెళ్ళి ఏం జరిగింది, ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది అనేది ఇవాళ పెద్ద ప్రశ్న. అక్కడ జరుగుతున్న మారణ హోమం వెనుక దాగి ఉన్న సత్యాలు ఏమిటి ప్రజలకు ఇవాళ తెలియకుండా చేసిండ్రు. ప్రజలు తెలుసుకునే, సమాచారం పొందే హక్కును ఇవాళ భారత ప్రభుత్వం హరించి వేస్తుంది అనేది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఓకే సార్, ఫైనల్ గా ఆపరేషన్ ఖగర్ పైన కూడా అనేక సార్లు చర్చలు జరపాలని చెప్పేసి కోరుకురు, మాట వినలేదు. ఇప్పుడు మేధావుల పైన కావచ్చు, ప్రజా సంఘాల పైన కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే ఉంటేది పోగొడుతుంటూ పోతుంది. ఈ మేధావులకు కావచ్చు, ప్రజా సంఘాలకు కావచ్చు ఏం పిలుపునిస్తారు, ఎట్లాంటి కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నాం? ఇంకా ఇప్పుడు ప్రజలే అజేయులు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇటు తిరిగి అటు తిరిగి ఎంతవరకు వచ్చిందంటే సాధారణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆపరేషన్ కగారు మొదలుపెట్టిన తర్వాత భారత పాలకులు మాది విజయం అని అనుకుంటున్నారు. కానీ మీ విజయాల వెనుక ఉన్న ఆ దాగి ఉన్న ఆ కన్నీరు ఏదైతే ఉందో, మీరు మనుషులను చంపే అధికారం లేదు, అయినా చంపారు. చంపి డాన్సులు చేశారు. ప్రజలు చూసిండ్రు. ప్రజలు ఊరుకుంటారని ఎట్లా అనుకుంటారు? ప్రజల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మీరు స్వీట్లు పంచుకున్నారు, డాన్సులు చేశారు, ఆకారాలు, ఆనందోత్సవాలతో పొంగిపోయినారు. ఇవన్నీ ప్రజలు చూశారు. నడవటానికి సంఖలో కట్టెలు పెట్టుకున్న మావోయిస్టు నాయకులు కూడా చంపేశారు. అనారోగ్య పీడితులైన వాళ్ళను కూడా చంపేశారు. చివరికి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న, విజయవాడలో చికిత్స పొందుతున్న ఎడ్మాను కూడా చంపేశారు. ఇవన్నీ ప్రజలు చూశారు. గమనించండి. ప్రజలు మీరు అన్నట్టుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తేనే చేసినట్టు కాదు, వాళ్ళ మనసులు కాలిపోతున్నాయి. ఎడ్మా తల్లిని మీరు స్వయంగా చూసి వచ్చిన వ్యక్తులు, ఆమె ఎంత పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది చూడండి. ఎక్కడైనా స్వార్థం ఉందా? ఎక్కడైనా స్వప్రయోజనం ఉందా? ఎక్కడైనా ఆయన సంపాదనకు మరిగితే తల్లి ఆ దశలో, ఆ స్థితిలో ఎందుకుంటుంది? ఎడ్మా మరణం తర్వాత ఒక చికిత్స పొందుతున్న నిరాయుధుడైన వ్యక్తిని సజీవంగా చేతిలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి మీరు లొంగిబాటు చూపించే అవకాశం ఉన్నా, లేదా అరెస్ట్ చేసే జైల్లో పెట్టే అవకాశం ఉన్నా, జైల్లో పెడితే మనిషి బ్రతికన్నా ఉండు కదా, ఆ తల్లి చూసుకుని కదా కొడుకును. అంతకంటే ముందు 10 రోజుల ముందు విజయ్ శర్మ పోయి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోయి తల్లితోటి కూర్చొని భోజనం చేసి 10 రోజుల తర్వాత తన కొడుకు శవం ఆమె చేతిలో పెట్టిన ఈ వైనాలన్నీ ప్రజలు చూస్తలేరా? ఒక్కటే చెప్తాం, ప్రజల గుండెలు మండిపోతున్నాయి, ప్రజల మనసులు మంటలుగా రగులుతున్నాయి. ప్రజలు ఇవాళ కన్నీరు గారుస్తున్నారేమో కానీ ఆ కన్నీరు వెనుక ఆగ్రహం ఉంది. ఆగ్రహం వెనుక మంటలు ఉన్నాయి. ఆ మంటలు ప్రజ్వలం పొంది ఈ అధికార పీఠాలను దించే ప్రయత్నంగా సాగుతుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం మరొకసారి గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తున్నారా, ఇది విశేషాలు. ఏదైతే ఆపరేషన్ ఖగర్ పైన మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాల పేరుతో ప్రజల పక్షాన నిలబడ్డ అనేక మందిని కూడా ఇంకా అరెస్ట్ చేసే అవకాశాలు లేబో అని చెప్పి చెప్తా ఉన్నారు. గాదే ఇన్నయ్య అరెస్ట్ అయితే ఖచ్చితంగా అక్రమం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ప్రజా సంఘాలు మాత్రం వెనుకడుగు వేయబోమని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజా సంఘాల వెంట ఖచ్చితంగా ప్రజలు ఉంటారని చెప్పేసి నమ్ముతున్నామని అయితే గడ్డం లక్ష్మణ్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ విశేషం. చూస్తున్న +TV. థ్యాంక్ యూ.